అంటే ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఓసీలో పుస్తకాలు చదివేదే లైబ్రరీ. డింగ్ డింగ్, నేను కూడా అలా చేస్తే నా పాకెట్ మనీని సేవ్ చేసుకోవచ్చు కదా. నేను వస్తాను. నేను వస్తాను అన్నయ్య. అలాగే రండి, అందరం వెళ్దాం. డింగ్ డింగ్ డింగ్. ఇలా చూడండి, ఇక్కడ ఎవరు మాట్లాడకూడదు, చాలా సైలెంట్ గా ఉండాలి, అర్థమైందా? డింగ్ డింగ్. అంతేకాదు, ఈ లైబ్రరీ ఓనర్ కి చాలా కోపం ఎక్కువ. అబద్ధం చెప్పుకో, అతను కోపిష్టిలా లేడు. అవునవును, అబద్ధం చెప్తున్నాడు. ఓహో, ఈ పిల్లడా పోయినసారి వచ్చి చాలా గొడవ చేశాడే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కెనిచి. కొంచెం మిస్ అయితే కూడా అంతే. హటోరీ, వీలైనంత వరకు మనం సైలెంట్ గా ఉందాం. ఈ బాబా రెగ్యులర్ కస్టమరే. ఆహా, పాత పేపర్లని చదువుతూ అంకుల్ నిద్రపోతున్నారు. అంకుల్ పేపర్ చదువుతూనే నిద్రపోయారు, మంచి పని అయింది. హలో, కాస్త వెయిట్ చేయండి, కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఊరికే ఉండలేరా? ఎందుకు ఇలా డిస్టర్బ్ చేశారు? కాస్త నిదానంగా ఉండండి. బాబు, నీకేంటి ప్రాబ్లం? అంతరిక్షం నుంచి ఒక ఎరికోల్ భూమి మీదకి వచ్చింది. ఏంటి షింజో ఇంత విచిత్రంగా ఉంది? నెత్తిమీ జుట్టు కూడా లేదే. హలో అంకుల్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నా తల మీద తబలా వాయించేలా ఉన్నాడు. ఇది నా టర్న్, నేను చూసుకుంటాను. ఈ బుక్ చదువుదాం. ఈ అంకుల్ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడా? ఆయన ఏం చేస్తే మనకేంటి, మన పని మనం చూసుకుందాం. ఈ చికెన్ చాలా బాగుంది. ఏంటి దారుణం, డాగ్స్ కూడా బుక్స్ చదువుతున్నాయా? నోరూరుతోంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాను, నేను వదిలిపెట్టను. ఇరుక్కుపోయాను. నువ్వు చెప్పింది కరెక్టే కెనిచి. ఈ అంకుల్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు చెప్తే నమ్మరు హటోరీ. మీరొకరు, శిశిమారుకి ఏమీ తెలీదు, అందుకే తను దొరికిపోయాడు. నా నింజా టెక్నిక్ ను ఉపయోగించి నేను ఎలా చదువుతానో చూడండి. ఆయన నన్ను ఏమీ చేయలేరుగా. ఈ లైబ్రరీలోకి పెద్దవాళ్ళు వస్తేనే వాళ్ళ హింస తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు చిన్నవాళ్ళ. అరే, ఆ చిన్న పిల్లడు ఎక్కడికి వెళ్ళిపోయాడో కనిపించడం లేదే. ఒకవేళ భయపడి పారిపోయి ఉంటాడు. మళ్ళీ రాని. కామిక్ బుక్. నాకు కామిక్ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. ఈ అమ్మాయి అందంగా ఉంది, కానీ రౌడీ అమ్మాయిని కొట్టేశాడు. ఏంటి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? లేదు, ఈయన అమ్మాయిని కొట్టేశాడు. షింజోని కూడా తరిమేశారు. ఇక అంతే, మిగిలింది మనం ఇద్దరమే కెనిచి. ఏం చేయాలో ఆలోచించు. ఇప్పుడు ఎవరు వస్తారో చూస్తాను. డింగ్ 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 డింగ్. హటోరీ అదరగొడుతున్నాడు. ఈ ఐడియా ముందే ఆలోచించుండాల్సింది. హాయిగా నిద్రపోండి, మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు అంకుల్. చూడడానికి చాలా బాగున్నాయే. బల్లె బల్లె చికెన్. ఏ శిశిమారు, ఏం చేస్తున్నావు నువ్వు? తింటాను. శిశిమారు, నువ్వు చాలా చెడిపోయావు. ఏది పడితే అది తినేస్తున్నావు. నేను మొత్తం పుస్తకం చదివేశాను. వెరీ గుడ్ కెనిచి. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా అయితే పాకెట్ మనీ సేవ్ అయింది.
ఆహా, నా కిడ్నీ బ్యాంక్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అది తీసుకెళ్లి ఏమన్నా కొని తెచ్చుకుందాం. కెనిచి ఆగు, తొందరపడకు, నా మాట విను. కెనిచి ఆగు. డింగ్ డింగ్, కెనిచి ఆగు, కెనిచి ఆగు. డింగ్ డింగ్, కెనిచి చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతున్నాడేంటి? కెనిచి ఎందుకు అక్కడికి వెళ్తున్నాడు? ఏం జరుగుతుందో చూద్దాం, కొంచెం వెయిట్ చేయి. చాలా సేపు అయింది, కనపడ్డేంటి? నేను బుక్ తెచ్చుకున్నాను. హటోరీ చూసావా? నేను చదివిన పుస్తకంలో కథ చాలా బాగుంది, అందుకే తెచ్చుకున్నాను. ఏంటి? ఆ బుక్ చదివేశావు కదా, మళ్ళీ ఎందుకు కొనుక్కొచ్చావు? ఈ బుక్ చదివిన తర్వాత మిగిలిన డబ్బులతోనే కదా తెచ్చుకున్నాను. ఈ కెనిచి బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, ఏమీ అర్థం కావట్లేదు. డింగ్ డింగ్, ఈ కాలం పిల్లలు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. డింగ్ డింగ్. అందరితో కలిసిమెలిసి ఉండాలి. డింగ్ డింగ్. ఇలా చూడండి పిల్లలు, మన క్లాస్ కి కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు. తను విదేశాల నుండి వచ్చాడు. తన పేరు షిమోజీ. అందరూ ఈ అబ్బాయితో ఫ్రెండ్లీగా ఉండాలి. నేను చెప్పేది అర్థమైందా? ఓకే, తన్ని ఎక్కడ కూర్చోబెట్టాలి? ఎక్కడబ్బా? కెనిచికి ఫ్రంట్ బెంచ్ లో ఉన్న అబ్బాయి ఇవాళ రాలేదు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. హలో సుమాజీ, మనం ఫ్రెండ్స్ గా ఉందామా? సరే పిల్లలు, ఇప్పుడు మనం లెసన్ మొదలు పెడదాం. నిన్న ఆపిన చోటు నుండి ఇవాళ కంటిన్యూ చేద్దాం. కానీ ఇవాళ కదా స్కూల్ కి వచ్చాడు, టెక్స్ట్ బుక్స్ అవి తీసుకురాలేదేమో. ఏం పర్వాలేదులే, నా బుక్ తీసుకో, నేను ఈమెకు ఒక బుక్ ని షేర్ చేసుకుంటాం. ఓ, తన దగ్గర బుక్ ఉందా? ఏంటిది? నీ బుక్ ఏంటి తల కిందలుగా పట్టుకున్నావు సమోజీ? అవును, నాకు ఇలాగే ఇష్టం. తర్వాత ఏమైందంటే, ఏంటి సమోజీ అక్కడే ఉన్నావు? రా, మనందరం కలిసి ఆడుకుందాం. ఈ ఆట చాలా బాగుంటుంది, రా మాతో కలిసి ఆడుకో. నాకు బేస్బాల్ ఆడడం ఇష్టం లేదు. సరే, మాతో పాటు దాగుడు మూతలు ఆడతావా? దానికన్నా ఇదే బెటర్. అయితే రా, నాతో ఆడుకో. నువ్వు ఫస్ట్ బ్యాటింగ్ చెయ్యి. లేదు, నేను బౌలింగ్ చేస్తాను. ఏది ఇవ్వు. సూపర్ గా బౌలింగ్ వేయాలి, సరేనా? ఇలా వేసాడు, ఆడటం తెలీదేమో. ఈ అబ్బాయి చాలా వింతగా ఉన్నాడు కెనిచి. వినటానికి వింతగా ఉంది. ఇలా హెడ్ వెయిట్ గా బిహేవ్ చేసే వాళ్ళు నాకు అసలు నచ్చరు హటోరీ. నువ్వు నిజంగానే అంటున్నావా కెనిచి? ఏంటి నిన్ను ఒకటి అడగాలి, ఆ సమాజం ఎక్కడున్నాడో నీకు తెలుసా? లేదు, నాకు తన గురించి ఏమీ తెలీదు. కమాన్, ఎందుకలా కోపంగా ఉన్నావు? ఎందుకేమైంది? ఇప్పుడే మన స్కూల్ మాస్టర్ తో సోమాజీ గురించి విచారించాను. తను ఎవరితో కలవకుండా అందరినీ కష్టపెట్టేవాడట. అందుకే తన్ని స్కూల్ నుంచి పంపించేశారట. ఇది వినడానికే చాలా బాధగా ఉంది. సరే, ఆ సోమాజీ ఎక్కడున్నాడో నేనే వెళ్ళి వెతుకుతాను. అయితే నేను కూడా సోమాజీకి మంచి ఫ్రెండ్ అవుతాను. కానీ ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయడం చాలా కష్టం. అది నీకొక ఛాలెంజే అనుకో. జాగ్రత్తగా ఎన్నిచి. నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. శిశుమారు, నువ్వు ఎలాగైనా వాడిని భయపెట్టాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు భయపెడుతున్నప్పుడు నేను వాడిని కాపాడేలా యాక్ట్ చేస్తాను. అప్పుడు మేమిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతాం. ఇప్పుడంతా అర్థమైంది. నా నింజా టెక్నిక్ ను ఉపయోగిస్తాను. ఎక్కువగా కష్టపడిపోకు, నేను నీకు సాయం చేస్తానులే. కబడ్డీ 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 కబడ్డీ. వీటి మీద నిలబడు, ఎందుకంటే నువ్వేం చేసినా నీ కాలు పెద్దవి కావు. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. పర్లేదులే, చూడటానికి నువ్వు కూడా చాలా భయంకరంగానే ఉన్నావు. చూసావా శశిమారా, నువ్వు అన్నే భయపెట్టాలి, అర్థమైందా? సోమాజీలా ఒంటరిగా కూర్చోవడం నీకు బోర్ కొట్టదా? లేదు లేదు, అలాంటిదేం లేదు. సరే, నువ్వు కిందకు వస్తావా? మనందరం కలిసి ఏదైనా ఆడుకుందాం. నేను రాను, మీతో కలిసి ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. ఆకు సోమాజీ, అంటే వెళ్ళకు, డాగీస్ వెంట పడతాయి. నాకు డాగీస్ అంటే భయం లేదు, కానీ డాగి భయంకరమైనది. వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఇలాంటి డాగ్స్ కి నేను అస్సలు భయపడను. వాటి అంతు చూస్తాను. మన ప్లాన్ పనిచేస్తుంది అనుకుంటా.
అవును నిజమే. ఎవరైనా నన్ను కాపాడండి. కెనిచి నన్ను కాపాడు. నువ్వు అన్ని తలకిందులుగా చేస్తావు కదా, అంటే నేను హెల్ప్ చేయకూడదనే కదా అర్థం. దయచేసి నన్ను కాపాడు, కాపాడు కెనిచి. సరే రాసించో, మనం వెళ్ళి కాపాడదా. అలాగే. మర్యాదకి ఇక్కడ నుండి వెళ్ళిపోవు. మా ఫ్రెండ్ సుమోజిని భయపెట్టాలని చూసావో మేము ఊరుకోము. కెనిచి ఇక్కడ ఉన్నాను, ఇటు వచ్చేయండి. ఇక్కడున్నావా? ఒకవేళ ఇది నిజమైన డాగియా? అవునది నిజమైన డాగియే. దాన్ని చూసి భయపడి పారిపోయి వచ్చాను. అయితే మనం బాగా ఇరుక్కుపోయాం. నన్ను క్షమించండి. వెళ్ళిపోకండి, దయచేసి నన్ను కాపాడండి. నాకు భయం వేస్తోంది, కాపాడండి. ఇప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్ళలేమే. కానీ ఇది నిజమైన డాగి. అది